దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మనం చేయబోతున్నాం ఎగ్ బజ్జీ అనమాట. మనకి తినబుద్ధి అవుతుందంట. చలో చూసేయండి. అయితే గుడ్లు అయితే 15 నిమిషాలు మంచిగా బాయిల్ చేసుకుందాం. గుడ్లు అయితే మంచిగా ఉడికిన తర్వాత మనమైతే ఈ గిన్నెలకైతే కూల్ వాటర్ తీసుకొని ఇంట్లోనైతే తీసేద్దాం. మనకు కాలుతుందని చెప్పి మనమైతే గంటతో తీస్తున్నాం దోస్తులు. ఇంట్లో వేసేద్దాం, ఇంట్లోకి తీసేద్దాం అంతే. కొంచెం చల్లగా అయిన తర్వాత మనమైతే దీని పొట్ట అయితే తీసేద్దాం దోస్తులు. గుడ్ల పొట్ట అయితే తీసుకున్న తర్వాత మనమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. లెట్స్ గో. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో దానికి సరిపోయేంత శనగపిండి, దానికి సరిపోయేంత బియ్యం పిండి, తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఓమా మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ కోసం పసుపు అయితే వేసుకోండి. తర్వాత ఉప్పు అయితే వేసుకుందాం. చలో దానికి సరిపోయేంత ఉప్పు, దానికి సరిపోయేంత కారం, పైనకి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలన్నమాట. వంట సోడా అయితే కొంచెం వేసుకోవాలి. మంచిగా మిక్సీ చేయాలి. కొంచెం వాటర్ పోసుకుంటే పిండి లెక్క చేసేద్దాం. వాటర్ పోసుకొని మెల్లగా చేసేద్దాం. మంచిగా లిక్విడ్ ఫామ్లో అయిన తర్వాత చూపిస్తాం. నూనెనైతే పెట్టుకొని ఈ పిండి అయితే బరాబర్ అయిన తర్వాత ఈ గుడ్లని పిండిలో ఉంచి మంచిగా కాట్లు పెట్టుకొని తర్వాత తిండేస్తే మన ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది అనమాట. చలో మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. कौन है बे? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. वाओ ब्यूटीफुल. नहीं साले तू जल्दी वहाँ से हटो. हेलो हाउ आर यू? आई एम अंडर द वाटर. कौन है? మంచిగా ఫ్రై అయితే మనం ఇంకొని 10 ఎగ్స్ అయితే తీసుకున్నాం. మనం టోటల్ అయినాక మనం అయితే మంచిగా ఒక్కొక్కటి తీసుకొని ఈ గిన్నెలో వేసేసుకుందాం. అయిన తర్వాత మంచిగా మసాలా దాంట్లో వేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి మంచిగా అయిన తర్వాత మంచిగా కోసుకొని మసాలా వేసేసుకుందాం. కట్ చేసుకొని మసాలా వేసుకొని తిందాం. ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది? సూపర్. టేస్ట్ అయితే మస్తు ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ టేక్ కేర్. బై బాయ్.